ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనుచున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుది మట్టుకు కనపరచవలని ఆపేక్షించుచున్నాను. మందులు కాక అంటే ఆలస్యంగా ఉండకండి. విశ్వాసులు దేవుని విషయాల్లో ఆలస్యంగా ఉండకూడదు. విశ్వాసం మరియు సహనం కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలు పొందిన విశ్వాసులు జాగ్రత్త కలిగి కొనసాగే వారిగా ఉండాలి. ఎందుకంటే సేవలో, పరిచర్లో, విశ్వాసంలో ఆలస్యము, నిర్లక్ష్యము, సోమరితనం ఉంటే మనం సమస్యలు ఎదుర్కొంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా ఉండాలి. క్రైస్తవుడు ఆత్మీయంగా సోమరితనం లేకుండా విశ్వాసంతో మరియు సహనంతో దేవుని వాగ్దానాలు పొందే జీవితం జీవించాలి. ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేశాడు. విత్తనం వెంటనే పంట రాదు. కొన్ని రోజులు నీళ్లు పోయాలి, సహనంగా ఎదురు చూడాలి, శ్రద్ధగా చూసుకోవాలి. మధ్యలో ఆలస్యం చేసి పొలాన్ని పట్టించుకోకపోతే పంట పాడవుతుంది. కానీ శ్రద్ధగా పనిచేసి సహనంగా ఎదురు చూసిన రైతు చివరికి మంచి పంటను గలిగాడు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనం నిర్లక్ష్యము, సోమర్తనం ఉండక విశ్వాసం మరియు సహనంతో దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మందులు అనగా సోమర్తనం లేకుండా విశ్వాసం మరియు సహనంతో జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా విశ్వాస జీవితంలో వాక్యమందు మందులు కాక ప్రార్థనయందు ఆసక్తి కలిగి తద్వారా ఆశీర్వాదాలు పొందులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.